యాక్చువల్‌గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది. అవునండి. అలా ఇన్‌స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా? లేకపోతే అంటే ఒక యాక్చువల్‌గా నేనన్నాను, నాకైతే నా పర్సనల్‌గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని. అంటే ఇది దీనికి సరిపోదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ వచ్చింది కదా ఆర్ నారాయణమూర్తి గారిది, ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ కదా, మనదే ఉంటుంది. బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి. ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. చాలా బాగుంది. ఇన్స్పైర్డ్ చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలన్నా చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటాం. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం ఇటే వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను, కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ, కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మనలో మాట. మన సినిమాకి పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి, సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అమ్ముతున్నారు. అట్లయితే ఇంటికాడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్ పిల్లలు. పాప్కార్న్ తింటారు, అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయటకు చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినడానికి డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి, టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకోననే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. ఏ సినిమా అనండి, ఇది సినిమా కదా, ఏ సినిమాని థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. ఇక పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. ఇక పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి. ఆఖరికి ఇంత గోల ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేం. ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో. అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటూ పోతూ ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు, ఇంకోటి ఏదో అట్లా 31 ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం. కానీ అది మార్నింగ్ షో 11 to 2 ఇంకా ఉంది. కదా అది కాదు మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్. వేర్ ఇట్ కమ్. That's crazy. Thank you. Yeah.